సో మహానాడికి బాలకృష్ణ గారు రాలేదని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. నిజంగా ఎక్కడ కూడా కనిపించలేదన్న బాలకృష్ణ. సో ఏంటి రీజన్? ఏమన్నా సినిమా షూటింగ్ లో ఏమన్నా అవుట్ ఆఫ్ కంట్రీ ఏమన్నా ఉన్నాడేమో, లేదంటే ఎందుకు మళ్ళీ అక్కడ వస్తే నన్ను కొడతారని ఇల్లే వస్తున్నారు. అది వాళ్ళే సమాధానం చెప్పాలి, మనకు తెలియదు అది ఏందనేది. సో బాలకృష్ణ గారు వచ్చినా రాకపోయినా బాలకృష్ణ గారు ఎటు చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూరే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటన్నా కూడా జీ హుజూరే కాబట్టి ఆయన గురించి అసలు పెద్దగా డిస్కషనే లేదు. ఎందుకంటే ఆయన నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ ఎప్పుడు అయిపోయాడు. నందమూరి బాలకృష్ణ అని ఎవరు అంటారు, నారా బాలకృష్ణ అతను. సో నారావారి బాలకృష్ణ అతను కాబట్టి సో అతని గురించి పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు ఆహ్వానించలేదు, అది కూడా చర్చ వస్తుంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆయన చెల్లిని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు అనేటటువంటిది దుష్ప్రచారం మీరు చేస్తున్నారు. చెల్లిని మేము మేము వద్దనుకున్నాం, క్లియర్ గా చెప్తున్నాం. ఎందుకు, చంద్రబాబు నాయుడు గారితో కొమ్మక్క అయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి చెడు కోరుకుంటుంది కాబట్టి ఎవరైనా చెల్లెని ఎవరైనా మనం వద్దనుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తల్లి గారిని వదిలేలా. ఇప్పటికీ విజయమ్మ గారు ప్రతి నెలలో ఒక వారం రోజులు వచ్చి తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి ఉండి వెళ్తా ఉంటారు. సో ఇవన్నీ వీళ్ళకి తెలియదు, కానీ తల్లిని వదిలేసామని దుష్ప్రచారం చేస్తారు. మీరు కదా వదిలేసింది, నందమూరి వారసుడిని వదిలేసింది మీరు కదా. ఈరోజు ఈ నందమూరి వారసుడు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. ఖర్జూరపు నాయుడు వారసుడు ఎవరు, ఖర్జూరపు నాయుడు వారసుడు నారా లోకేష్. నందమూరి తారక రామారావు గారి వారసుడు నందమూరి జూనియర్ తారక రామారావు. ఖర్జూరపు నాయుడు వారసుడు ఎవరు, ఖర్జూరపు నాయుడు వారసుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కొడుకుగా తర్వాత వారసత్వం వరకు వస్తే నారా లోకేష్. నారా ఖర్జూరపు నాయుడు వారసుడు నారా లోకేష్ అవుతాడు, కానీ నందమూరి లోకేష్ ఏం కాదు కదా. అప్పుడు నారా లోకేష్ నందమూరి లోకేష్ కాదు కదా. మరి నందమూరి తారక రామారావు వారసుడు నారా లోకేష్ ఎట్లా అవుతాడు, అది వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. సో జూనియర్ ఎన్టీఆర్ వస్తే భయం, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి సినిమా ఇమేజ్ ఉంది, కొంచెం తాత పోలికలతో అచ్చు దిగినట్టుగా కనపడతాడు. సో ఆ వేషధారణ కూడా వేస్తే అలానే సెట్ అవుతుంది కాబట్టి ఇతను చూస్తే నీకు తెలుసు కదా, నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. నారా లోకేష్ ని మళ్ళీ కంపేర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అనవసరంగా డౌన్ చేసినట్టు అవుతుంది కాబట్టి సో అందుకని వాళ్ళని పిలవరు. సో ఆ కుటుంబాన్ని అవమానిస్తారు. మీరు పద్మభూషణ్ అవార్డు తీసుకునేటప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని పిలవాలా, మిగిలిన కుటుంబ సభ్యులను పిలిచారు కదా, మరి అప్పుడు ఎందుకు పిలవాలా. మరి మీ తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు కొడుకు అయినటువంటి హరికృష్ణ గారి కొడుకు అయినటువంటి మనవడగా ఉన్నటువంటి నందమూరి జూనియర్ తారక రామారావుని ఎందుకు పిలవాలా అంటే భయం. వీళ్ళకి ముగ్గురు నలుగురు కలిస్తే తప్ప రాజకీయాలు చేయలేరు. ఎవరన్నా ఇమేజ్ అన్నాళ్ళు వస్తే వీళ్ళు ఎక్కడ డౌన్ అయిపోతారు అన్నటువంటి భయం. కానీ పైకి మాత్రం బేకరంగా 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లు, వందలాది ఫేస్బుక్ పేజీలు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఇలా అన్ని పెట్టి దుష్ప్రచారం చేయటం, వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవటం. ఇది తప్ప వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా అంటే ఏం లేదు. ఇది మహానాడు కాదు, తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారక రామారావు గారికి మరోసారి పోటు పొడిచినటువంటి వెన్నుపోటు నాడు. ఇది మహానాడు కాదు. రామారావు గారిని ఇన్ని సంవత్సరాలు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరొకసారి వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటు నాడుగా ఇది చరిత్రకెక్కిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే.